ఏ మాట కామాటెనొల్ల ఈ నడమ మనుషుల కంటే కూడా జీవాలకే బాగా ఇలువ పెరుగుతాంది. అసలు ఇంటి మనిషిని దేకనోళ్ళు కూడా సాదుకునే జీవాల మీద మాత్రం అబ్బో ఒక పాయిరం చూయిస్తారమ్మ. అంతెందుకొల్లా మొన్న మా ఇంటి పక్క పొంట ఉండే ప్రమిల వాళ్ళు కుక్కను కొనుక్కొచ్చుకున్నారులా. కుక్కను అది మా ఇంటి దిక్కు పిస పిస ఎత్తా అంటే హల్లే అని అన్నానోళ్ళ గంతే. ఇక నా మీద ఒక గరమైందా, ఏయ్ మా పప్పిని హళ్ళే అంటావు అని జర సేపటిదాకా పంచాది పెట్టుకునేది మెంటల్ది. ఇక మొత్తానికి కుక్క బిస్కెట్ కొనిచ్చినాక అప్పుడు చల్లబడ్డదమ్మో. అయితే సాదుకునే జీవాల మీద పాయిరం చూయిస్తే తప్పు లేదు, కానీ కొందరు మాత్రం ప్రేమనా పిచ్చ అన్నట్టు చేస్తాన్లోల్లా. అవ చూడుండ్రి మీరే. ఫస్ట్ కుళ్ళుకోకుండా కండ్ల మంటతనం పెట్టుకోకుండా ఈ సినిమా చూసి తరించుర్రి గంతే. చూసిర్రా, బర్రెకు గొలుసు తొడిగిండు. ఇంట్లో చిత్రం ఏమున్నది అని అంటారా? అది ఉత్తపచ్చి గొలుసు కాదు, బంగారి గొలుసు. అరే అవంటే నొల్ల మంచిగా చూడుర్రి. 1 కాదు 2 కాదు 3 కిలోల అసలు సీసలైన బంగారంతోని ముద్దుగా తయారు చేయించి మురిపెంగా బర్రె మెడలేసిర్రు మహానుభావులు. వీళ్ళు ఈ బర్రెను ఎప్పటి సందో సాదుకుంటుర్రట. ఇక ఇంటి మనిషి లెక్క చూసుకుంటుర్రట. ఇక ఇంకేమున్నది, ఇంటామెకు బంగారం చేను కొనిచ్చినట్టే ఇంటి బర్రెకు బంగారు గొలుసు కొని మెడలేసిండు. ఎంత అదృష్టమో పట్టు ఈ బర్రెది. మొన్నటికి మొన్న కూడా గిట్లనేనోల్లా బొంబాయిలో ఉండే ఒక అక్క సాదుకుంటున్న కుక్కకు బంగారు గొలుసు కొని మెడలేసింది. ఆమె చేను కొనిచ్చి ప్రేమ చూయిస్తే వీళ్ళేమో బర్రెకు పెద్ద గొలుసు కొనిచ్చిర్రు. అంత బరాబరే గాని మరి బర్రెకు ఇది బంగారు గొలుసు అని తెలుసా? అయ్యో మా సేటు నా కోసం గంత బంగారం పెట్టిండు, పాలు ఇంకా ఎక్కువ ఇయ్యాలే అని మనసులో అనుకుంటుందా? ఏం ప్రేమలో ఏమో పోండ్రి కదా.